హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వై నాట్ అస్మా. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇంతకు నా ఛానల్ నేమ్ గుర్తుంది కదా? వై నాట్ అస్మా అండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, వీడియోస్ నచ్చితేనే. అండ్ పాత వాళ్ళు ఎలాగో వీడియోస్ నచ్చే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఒక లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే కదా నా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. యాక్చువల్లీ ఆ రోజు మేమైతే బయటికి వెళ్తున్నాం. మేమైతే ఎక్కువగా బయటికి వెళ్ళాలంటే నెల్లూరుకి ఈవినింగ్ టైంలోనే బయలుదేరుతాం. ఆ రోజు ఎందుకో తెలియదు కానీ మార్నింగే బయలుదేరామన్నమాట. అంటే మా హస్బెండ్ లీవ్ పెట్టుకున్నారు. ఇంకా తాహిర్కి అయితే క్యాప్ పెట్టేసా. ఆ రోజు అయితే ఎండ చాలా ఉన్నింది. ఇప్పుడైతే అంత ఎండ అయితే లేదండి నెల్లూరులో. అప్పుడున్నంత ఎండ లేదు. బీభత్సంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇది వర్షాల కన్నా ముందు బ్లాగ్ అన్నమాట. వీడియో అయితే తీసాను కానీ ఎడిట్ చేయడం కుదరలేదు నాకు. సో ఇప్పుడైతే ఎడిట్ చేస్తున్నాను. మేము వెళ్ళేది హైవే కాబట్టి గాలి అయితే బీభత్సంగా వస్తుంది. ఆ గాలికి చెవులు అయితే మొత్తం బ్లాక్ అయిపోయాయి అనుకోండి. ఇంకా మధ్యలో వాటర్ బాటిల్ కోసం అయితే ఆగాము. మా హస్బెండ్ వాటర్ బాటిల్ అయితే తీసుకుంటున్నారు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళామని అడగొద్దు, ఎందుకంటే అది సీక్రెట్, చెప్పకూడదు అన్నమాట. చెప్తాలేండి, ఇప్పటికైతే చెప్పను. సో అడ్జస్ట్ అవ్వండి. ఎక్కడికి వెళ్ళామనేది వీడియో లాస్ట్లో చెప్తాను. స్కిప్ చేయకుండా చూస్తే మీరు మొత్తం వీడియోని తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మేమున్న ప్లేస్లో చూసారుగా, ఇక్కడంతా వర్షాలకి రోడ్డు అయితే ఇలా ఉంది. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము గుర్తులేదు కానీ బయలుదేరాము. కాదు, ఆ రోజు బాబుని స్కూల్ నుంచి తీసుకొని రావడానికి అయితే వెళ్ళినట్టున్నాను. ఇక్కడ మొత్తం వ్యూ అయితే చాలా బాగుందండి. వర్షాలు పడేసరికి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇదే వ్యూ గనక ఈ డస్ట్ లేని ఏరియాలో గనక ఉండుంటే అసలు ప్రశాంతమైన లైఫ్ అనుకోండి, అంత బాగుంటుంది. నాకు చాలా నచ్చుతుంది ఇక్కడ వ్యూ మొత్తం అయితే. పొద్దున్నే లేస్తే నాకు అది రిలాక్స్గా ఉంటుంది మైండ్, ఎందుకంటే క్లైమేట్ అంతా బాగుంటుంది. కాకపోతే మేమున్న చోట అక్కడి నుంచి పొగ వస్తానే ఉంటుంది అనుకోండి. అది కూడా ఒక మంచిగా, అంటే నేచర్లో ఇమిడిపోయినట్టే ఉంటుంది. చాలా బాగుంటుందండి మార్నింగ్ వ్యూ అయితే మేమున్న ప్లేస్లో. అండ్ ఇదంతా ఓకే కానీ వీడియో ఎలాగో చూస్తున్నారు కదా, నేను ఎక్స్ప్లెయిన్ అయితే మధ్యలో చేస్తా కానీ వీడియో గురించి. ఈరోజైతే మీకు ఒక టాపిక్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ వీడియోని చూపిస్తూ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం ఏముంది అని నాకు అనిపించింది పర్సనల్లీ. అందుకనే ఈ మధ్య ఏదో ఒక టాపిక్ మీద నా ఒపీనియన్ మీకు చెప్పి, నాలాగా ఎవరైనా ఉన్నారా లేదంటే ఎవరైనా నాకు మంచి సజెషన్ ఇస్తారా అని తెలుసుకుందామని చెప్పి అయితే నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను చెప్పేదైతే మీరు విని మీకు నచ్చితే లైక్ చేసి ఏదైనా సజెషన్ ఉంటే నాకు చెప్పండి, ఎందుకంటే నేను తెలుసుకోవాలి. ఒకవేళ నాలాగే ఎవరికైనా ఎలాంటి థాట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. యాక్చువల్లీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆల్రెడీ మీరు నా ప్రెగ్నెన్సీ వీడియో చూసేసే ఉంటారని అనుకుంటున్నా. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో అనేది మీకు ఐకాస్ట్లో దేంట్లోనైనా యాడ్ అవుతుంది. మీరైతే ఖచ్చితంగా వాచ్ చేయండి, లేదంటే లేటెస్ట్ వీడియో కాబట్టి కనిపిస్తుంది, చూసేయండి. సో ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ నా ప్రెగ్నెన్సీ జర్నీ పర్సనల్లీ చాలా వరకు అయితే షేర్ చేశాను. ఆ నెక్స్ట్ చెప్పాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ థింగ్ అనుకోండి, దాన్ని మాత్రం నేను కొంచెం లేట్గా చెప్దాం అనుకుంటున్నా. దానికన్నా ముందు ప్రెగ్నెన్సీ మొత్తం ఓకే కానీ ఆఫ్టర్ డెలివరీ మన లైఫ్ కానీ, ముఖ్యంగా ఆడవాళ్ళకి అమ్మకి ఎలా ఉంటుందో కొంచెం మీతో పంచుకుందాం అనుకుంటున్నా. అంటే ఇది ఓన్లీ నా గురించే కాదు, కొన్ని పాయింట్స్ నావి, కొన్ని నేను చూసినవి అన్నమాట. నార్మల్గా అయితే డెలివరీ అయిపోగానే ఇంకా బిఫోర్ డెలివరీ ట్రీట్ చేయడం అనేది అమ్మాయిని ఒక ప్రిన్సెస్ లాగా చూసుకుంటారు కదా. ఇంకా ఆఫ్టర్ డెలివరీ బాబుని కానీ పాపని కానీ, అదే పుట్టిన బేబీని ఎత్తుకోవడానికి అందరికీ టైం సరిపోతుంది.
ఈవెన్ డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో అందరూ టైంకి తిను అది తిను ఇది తిను అని బాగా అలవాటు చేసేస్తారు కదా. ఎక్కువ గారాబం లాగా చేసేసి అది తిను ఇది తిను అని వాళ్ళకి నేను ఒక ప్రిన్సెస్ అనే ఫీలింగ్ చుట్టుపక్కల వాళ్ళే కల్పిస్తారన్నమాట. అండ్ ప్రెగ్నెన్సీ అనేది ఏదో గొప్ప విషయం అన్నట్టు నార్మల్గానే అనుకుంటాం మనం ప్రెగ్నెంట్ అయితే. అలాంటిది ఇంకా ట్రీట్ చేసే విధానాన్ని బట్టి వావ్ అనిపిస్తుంది. అంటే మనం ఒక ప్రిన్సెస్ లాగా మనం ఫీల్ అయిపోతాము. ఆ తర్వాతే ఆగండి అస్సలు విషయం స్టార్ట్ అవుతుంది. డెలివరీ అయ్యాక ఇంకా బేబీ బయటికి వచ్చాక అందరి ఎఫెక్షన్ మొత్తం బేబీ పైనే ఉంటుంది. ఇంకా అమ్మ గురించి అస్సలు చెప్పక్కర్లేదు. అది కనుక సెకండ్ డెలివరీ అనుకోండి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎలాగో అలా మేనేజ్ చేస్తుంది. మేనేజ్ చేయడానికైనా కానీ ఒక్కో బేబీ ఒక్కోలా ఉంటుందండి. సో ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నువ్వు మేనేజ్ చేసుకోలేదా అంటే అది కూడా కరెక్ట్ కాదు. సో సెకండ్ డెలివరీ అయితే కొంచెం అంటే ఫస్ట్ డెలివరీ బేబీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అన్నీ కాకపోయినా కొన్ని విషయాల్లో ఖచ్చితంగా మేనేజ్ అయితే చేసుకోగలరు. బట్ ఫస్ట్ టైం డెలివరీ అయినప్పుడేనండి అది వాళ్ళకి ఏం అర్థం కాదు. అసలు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. పెద్దవాళ్ళేమో అదంటారు, ఒకళ్ళేమో ఇదంటారు, ఒకళ్ళేమో అదంటారు. కొంతమంది పెద్దవాళ్ళు పాలు సరిపోక ఏడుస్తున్నారేమో అంటారు. ఒకవేళ పాలు మంచిగా తాగాక కూడా ఆ బాబుకి వీళ్ళ మదర్ మంచి ఫుడ్ తీసుకోవట్లేదేమో, అందుకే పాలు సెట్ అవ్వట్లేదు, అందుకే ఏడుస్తున్నారు అని చెప్తారు. తీరా అంతా బాగుంది, వారు తాగుతున్నారు, లేదు పాలు పడలేదు, ప్యాకెట్ పాలు పౌడర్ పాలు ఇస్తుంటే వాళ్ళ అమ్మకి వారంటే ఇష్టం ఉంటే కదా అందుకే అలా చేసింది అని కూడా కొంతమంది అనుకుంటారు. నేను అందరి గురించి అయితే చెప్పట్లేదండి, కొంతమంది మాత్రమే ఇలా ఆలోచిస్తారన్నమాట. ఎందుకంటే నేను చూస్తుంటా. పర్సనల్లీ నాకైతే పెద్దగా ఏం చెప్పేంత లేదు, ఎందుకంటే నేను 40 days తర్వాత వచ్చేసాను కాబట్టి నాతో పాటు పెద్దవాళ్ళని ఎవ్వరు ఎక్కువగా లేరు. సో నేను కూడా వెళ్ళి ఎప్పుడైనా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 2-3 days ఉంటా కాబట్టి పెద్దగా నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకా మా హస్బెండ్ అంటారా, ప్రెగ్నెన్సీ టైంలో ఆఫ్టర్ డెలివరీ ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. అప్పుడేమి మరీ నన్ను అసలు కాలు కింద పెట్టకు అని అయితే చెప్పలేదు. నా పని నేను చేసుకొని ఇచ్చేవాళ్ళు, దానివల్లే నాకు రిలీఫ్గా ఉండేది. ఆ తర్వాత కూడా అలాగే ఉన్నారనమాట. సో దానివల్ల నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. సో ఇదంతా బాగానే ఉంది కదా, తీరా డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఇది విషయమే కాదమ్మా, అలా చెప్తే బర్రెలు ఏదేదో తింటాయి, మరి పాలైతే మంచిగానే హెల్దీ అని చెప్పి ఇస్తున్నారు కదా, నువ్వు అన్నీ తినొచ్చు అని డాక్టర్స్ చెప్తారు. ఇంట్లో పెద్దవాళ్ళేమో అది తినకు ఇది తినకు అని పత్యం అయితే ఖచ్చితంగా పెడతారు. బట్ ఒక విషయం అండి, వాళ్ళు పత్యం పెడుతున్నారు కదా అది మంచిదే కొంతవరకు. ఎందుకంటే అలా మనం ఫుడ్ తినడం వల్ల, తొందరగా తినేయడం ఇవన్నీ చేయడం వల్ల మన బాడీ అనేది ఫిట్గా ఉంటుంది. సో బేబీకి కూడా మిల్క్ మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఇంకా ఆకలేసి ఎక్కువ తినేస్తామని చెప్పి పత్యం పెట్టి మంచిగా చేస్తారు. కొన్ని విషయాలు మంచికేనండి, అలా అని చెప్పి మరీ చాదస్తంగా అయితే ఫాలో అవ్వద్దు. అండ్ వన్ మెయిన్ థింగ్ అండి, ఇది నేను చుట్టుపక్కల ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను. డెలివరీ అయింది కదా ఒక అమ్మాయికి, సో తనకే అయింది, ఇంక బాధ్యత మొత్తం తందే, ఏదైనా చేసుకో అని వదిలేస్తారు. పిల్లలు పుట్టకపోతే ఎందుకు పుట్టలేదు, ఇంకా ఎందుకు పుట్టలేదు అని అడుగుతూనే ఉంటారు. తీరా పుట్టాక ఏమండి చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి పిల్లల్ని పెంచుతారా అంటే అస్సలే కాదు. సో అందుకని నేను ఒకటే చెప్తాను, మీరైతే ఎప్పుడు రెడీగా ఉంటారు అంటే బేసిక్గా ఉమెన్ ఎప్పుడు రెడీగా ఉంటుందో పిల్లల్ని పెంచడానికి, అప్పుడే మీరైతే పిల్లల్ని ప్లాన్ చేసుకోండి. అలా అని చెప్పి వచ్చేదాన్ని వదులుకోవద్దని కాదు. తల్లి అవ్వడం అనేది చాలా అమూల్యమైన విషయం ఎవరి లైఫ్లో అయినా. బట్ ఏంటంటే మీరు కూడా ఆలోచించండి, ఎవరో చెప్పారు అని బలవంతానైతే పిల్లల్ని కనొద్దు. అండ్ ఇంకో విషయం, ఒకళ్ళు ఉన్నారుగా ఇద్దరయ్యాక ముగ్గురు ఇలా అడుగుతూనే ఉంటారు. సో 2 అమ్మాయిలు పుడితే అబ్బాయి లేరా అని చెప్పి, తీరా ఒక బాబు ఒక పాప ఉన్నా కానీ ఇంకొకళ్ళు తోడు అంటారు. ఎవ్వరు తోడు కాదండి. ఇప్పుడు మనన్నే తీసుకోండి, పెద్దయ్యాక మనం మన అక్క వాళ్ళతో కానీ చెల్లి వాళ్ళతో కానీ ఉండట్లేదు కదా.
ఈ మధ్య కాలంలో అయితే అక్క చెల్లెళ్ళ రిలేషన్ బాగానే ఉన్నాయి, కానీ మరీ ఒకే ఇంట్లో అయితే ఎవరు ఉంటున్నారు? సో ఆ లవ్ ఎఫెక్షన్ అనేది ఉంటుంది, కానీ బట్ ఒకళ్ళకి ఒకళ్ళు తోడు అనేది 90% అబద్ధం అండి, 10% నిజమని నాకు అనిపిస్తుంది. ఇది ఏదో నేను అందరి గురించి చెప్పట్లేదు, నాకు అనిపించే ఒపీనియన్ మీతో షేర్ చేస్తున్నాను. సో మనం ఎంతమందిని పెంచగలం అని ఆలోచించుకునే పిల్లల్ని మనం ప్లాన్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. నిజంగా మనకి అంతమందిని పెంచే స్తోమత ఉంటే ఖచ్చితంగా దేవుడు కూడా మనకి అంతమందిని ఇస్తారనుకోండి, అది వేరే విషయం. బట్ అలా అని చెప్పి అన్ని విషయాలు ఏదో మూఢనమ్మకాలు చాదస్తాలను అయితే అస్సలు ఫాలో అవ్వద్దు. అండ్ ఈ టైంలోనే చాలా మూఢనమ్మకాలు ఉంటాయి, అవన్నీ ఫాలో అవ్వద్దండి. మీకు ఏది కరెక్ట్గా అనిపిస్తుంది, ఒక తల్లి మనసుకి అంటే కొంతమంది కాటుక తక్కువ పెడితే ఎందుకు ఇంత తక్కువ అంటారు, కొంతమంది ఎక్కువ పెడితే ఏంటి ఇంత పెట్టేసావు అంటారు. ఆడపిల్లలకి ఎక్కువ చూశానండి నేను ఇలా, కొంచెం ఎక్కువ కాటుక వాళ్ళ అమ్మ పెట్టుకుంది అనుకోండి, ఎందుకు ఇంత కాటుక పెట్టావు అని అడుగుతూ ఉంటారు. సో ప్రతి చిన్న విషయాన్ని క్వశ్చన్ అయితే ఖచ్చితంగా చేస్తారు. సో మనం చేయాల్సిందేంటి, ఒక తల్లికి ఏదైతే నచ్చుతుందో అది చేయండి. ఎందుకంటే మీకు తెలుసు మీ బిడ్డకి ఏది అవసరం, ఏది చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది. ఇందాకైతే వీడియోలో గమనించారా మా బాబు ఏ విధంగా పరిగెడుతున్నారో స్కూల్ నుంచి. డైరెక్ట్గా చూస్తే స్కూల్ కనిపించట్లేదు, కానీ అంతగా ఇలా కెమెరా పెట్టి చూస్తే మంచిగా కనిపించింది. స్కూల్ అయిపోయింది కదా, ఇంకా ఫుల్ యాక్టివ్ మోడ్లో వస్తారనమాట మనోరు. సో ఆ విధంగా అయితే ఏదో డెలివరీ అయ్యాక ఇంకా అమ్మని మొత్తం జీవితం అంకితం అన్నట్టు చేసేస్తారు. ఇంకోటి అమ్మాయిలు ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే జాబ్ హోల్డర్స్ అనుకోండి, జాబ్ మానుకోవాలి. జాబ్ మానుకోవడం వరకు ఓకే, కానీ పిల్లల కోసం ఖచ్చితంగా చేయాలి. అది అబ్బాయి చేయాలా అమ్మాయి చేయాలా అనే క్వశ్చన్స్ కాదు, కానీ మనం ఏం చేయగలం. అమ్మాయి చేసినట్టు అబ్బాయికి ఓపిక ఉండదు కాబట్టేమో మేబీ అమ్మాయిలకే అది, అబ్బాయిని అంటే పిల్లల్ని చూసుకునేంత అమ్మాయికే ఓపిక ఉంటుందని నా ఫీలింగ్. సో మీరు జాబ్ మానేశాక ఒక 5 years వరకు నాకు తెలిసి అసలు ఏంటబ్బా ఈ లైఫ్ అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో దాన్ని అయితే మీరు డిప్రెషన్ అన్నీ వస్తాయండి ఆఫ్టర్ డెలివరీ. ఇదైతే 100% కామన్ ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే బిఫోర్ లైఫ్ ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ లైఫ్ ఇంకోలా ఉంటుంది. స్వీట్ కార్న్లో పురుగులు కనిపించేసరికి వీడియో తీశానండి. వామ్మో అసలు నాకు చాలా ఇష్టమైన ఫుడ్ అన్నమాట స్వీట్ కార్న్ అయితే. ఇంకా పురుగుల్ని చూసేసరికి నాకు చాలా భయం వేసింది. సో అదండి నేను చెప్పేది ఏంటంటే, ఒక అమ్మాయికి తెలుసు, మీరు ఆలోచించుకొని మీరు కరెక్ట్ నిర్ణయం అయితే తీసుకోండి. ఇదైతే ఖచ్చితంగా ఒక ఫేజ్ అనేది మన లైఫ్లో నడుస్తుంది. పర్టికులర్లీ ఇంకా చెప్పాలంటే బాడీ గురించి లావ్ అవ్వడం, సన్నగా అవ్వడం ఇవన్నీ కామన్. ఇంకా వాటన్నిటి గురించి ఆలోచించి మీ టైంని అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు. మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి, ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి, మంచిగా ఉండండి, అండ్ పిల్లల్ని మంచిగా చూసుకోండి. ఇంకా ఆ 5 years టైమేనండి మనం పిల్లలతో గడిపేది. తర్వాత వాళ్ళ స్టడీస్ అని చెప్పి అదని చెప్పి వాళ్ళు కూడా స్కూల్స్కి వెళ్ళడం అలా స్టార్ట్ అయిందనుకోండి, ఇంకా మనం పెద్దగా వాళ్ళతో టైం స్పెండ్ చేసేది ఉండదు. సో అందుకని ఎంత డిప్రెషన్ ఉన్నా, ఎంత కోపం వచ్చినా, అబ్బా నేనే చూసుకోవాలా, అసలు ఇదేంటి అని చాలా మైండ్లో థాట్స్ వస్తాయి. సో ఆ టైంలో మీరు ఖచ్చితంగా అవన్నీ వదిలేసి మంచిగా హ్యాపీగా ఆ టైంని ఎంజాయ్ చేయండి. లైఫ్లో మళ్ళీ మళ్ళీ తిరిగి రాదన్నమాట ఆ ఫేజ్ అనేది. సో మ్యాక్సిమం ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి, వాళ్ళవి మంచి మెమొరీస్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకేంటంటే చాలా వరకు మైండ్ అనేది పీస్ఫుల్గా డైవర్ట్ అవుతుందన్నమాట. ఇంకా మా ఇంటి దగ్గర అయితే పాముని చూశాను, నాకైతే చాలా భయం వేసిందండి. పాము గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉంది. అప్పటి నుంచి నాకు పాముల్ని చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది. నాకే కాదులేండి, 100% అంటే 100లో 90 మందికి భయమే అనుకుంటా. సో అదన్నమాట. ఇంకా చాలా చెప్పాలండి, వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. మీరు కూడా ఒకే రోజు అన్ని విన్నా మీకు బోర్ కొట్టేస్తుందని చెప్పి మొత్తం అయితే ఎక్కువ చెప్పలేదన్నమాట. ఇంకోసారి మీకు నచ్చితే గనక ఇంకోసారి మన మనసులో ఫీలింగ్ అనేది మనం షేర్ చేసుకుందాం. అండ్ ఎవరికైనా ఇలాంటివి ఫేస్ చేస్తున్నా, లేకపోతే నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే
కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చితే కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఓకే, మీకు ఇవి నచ్చుతున్నాయి, నేను ఇంకొన్ని వీటి గురించి చెప్పొచ్చు, షేర్ చేసుకోవచ్చు అని నాకు తెలుస్తుంది. అండ్ ఇంకా నా తెలుగు గురించి అంటారా, మ్యాక్సిమం ఈ మధ్య మాట్లాడలేదు కాబట్టి మళ్ళీ కొంచెం కష్టంగా ఉంది. బట్ ఓకే, దాన్ని కూడా నేను ఏమంటారు, దాని నుంచి కూడా బయటకు వస్తానన్నమాట. నాకు తెలుగు మాట్లాడాలంటే ఇష్టము. సో అందుకని నేను తెలుగులో వ్లాగ్స్ అయితే చేస్తున్నా. అదే హిందీలో చేసుకున్నాను అనుకోండి, ఇవన్నీ నాకు పెద్ద కష్టం ఉండదు. బట్ తెలుగు నేర్చుకోవాలి బాగా, నేను తెలుగులో మంచిగా మాట్లాడగలగాలి అని చెప్పి నాకు అదొక ఇష్టం అన్నమాట. సో అందుకని ఫైనల్లీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళానో లాస్ట్లో చెప్తానని. మా ఊళ్ళో పీర్ల పండగ లాస్ట్ డే అండి ఇది. ఆ రోజు వెళ్ళాను అన్నమాట. నేనైతే పర్టికులర్లీ పీర్ల పండగ వెళ్ళి చూడడం అలాంటివి ఏమి ఉండవు. నాకు పర్సనల్లీ అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఏంటంటే ఇంకా మా పిల్లలు ఏడుస్తూ ఉన్నారని చెప్పి జస్ట్ అలా తీసుకెళ్ళి ఇలా తీసుకొచ్చేసాము. ఇంకా మా అమ్మకి హెల్త్ అస్సలు బాగాలేదు కాబట్టి ఇంకా వాటిని చూసే ఇంట్రెస్ట్ కూడా లేదులేండి. సో అదన్నమాట వీడియో. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.